గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, గతించినటువంటి దినాలన్నీ కూడా దేవుడు కాపాడి ఈ చల్లని వాతావరణంలో ప్రభు మాటలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రభు వాక్య సందేశాలు వినడానికి, మరి దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు దేవునికి ఇష్టలుగా చేసుకోవడానికి మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ఈ దినము ఒక వాక్య భాగంలోనికి, ధ్యాన భాగంలోకి మనం వెళదాం. గతంలో మీకు కొంత వర్తమానం అందించాను, అది సగభాగమే. 2 పాయింట్లు మాత్రమే, 2 అంశాలు మనము ధ్యానించి దానిని వదిలిపెట్టాం. దాన్ని ముగించాలనే ఆశతో మరలా మీ ముందుకు వచ్చాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని చెప్పి ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనడానికి రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు? ఆయన పరిచారము చేయటానికి వచ్చారా, పరిచారం చేయించుకోవడానికి వచ్చారా? యేసు ప్రభు వారు దేవుడే కదా. ఆ దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? పరిచారం చేయడానికి వచ్చాడా, పరిచర్య చేయడానికి వచ్చాడా? పరిచర్య చేయటానికి ఆయన వచ్చాడు, కానీ చేయించుకోవడానికి మనం ఎవరి చేత చేయించుకోకూడదు. మనం దేవుని పరిచర్యలో పాలిభాగస్తులై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం 7వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వెవ్వేరు కృపావరము గలవారమై గనుక ప్రవచనవరం అయితే విశ్వాస ప్రమాణం ప్రవచితం, పరిచర్య అయితే పరిచర్యలోను, పరిచర్య చేసేవాడు పరిచర్యలోను పని జరిగించవలేను. డాష్ 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 అంతా చదువుకుంటే హెచ్చరించేవాడు హెచ్చరించాలి, పని కలిగిందుము కదండి. బోధించేవాడు పని కలిగి ఉందుము, పరిచర్య చేసేవాడు పని కలిగి ఉండాలి. దేవుడు సంఘంలో ప్రతి ఒక్కరిని పనిమంతులుగా చేయడు. సంఘం పని ఏంటి? సంఘ పరిచర్య, సంఘంలో చేయవలసిన పని ఏంటి? సంఘంలో నువ్వెవరు? సంఘంలో చాలా రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఏదో ఒక పని కలిగి కనుక నువ్వు లేకపోతే నీవు సంఘంలో ఉన్నట్టున్నావు, కానీ సంఘంలో నీకు ఏ పని లేదు. గత కాలంలో పరిచర్య గురించి నేను చెప్పినప్పుడు ఏ పాయింట్లు చెప్పండి. గాన పరిచర్య, సంగీత పరిచర్య, వాయిద్య పరిచర్య అందులో ఉన్నాయి. అది గాన పరిచర్య. రెండో పరిచర్య ఏంటి? ప్రార్థనా పరిచర్య గురించి చెప్పాను. ప్రార్థన చెయ్యాలి అని చెప్పి ఈ 2 పరిచర్యల గురించి చెప్పాను. కాబట్టి ఎవరి దగ్గర నోట్స్ ఉంటే తీసుకోండి. అయినా తెలియని వాళ్ళ కోసం, కొత్తగా వచ్చిన అర్థం వాళ్ళని మళ్ళా చెప్తున్నాను, వినండి. పరిచర్యలు నానా రకములుగా ఉన్నవి. పరిచర్యలు రకరకాలైన పరిచర్యలు సంఘంలో ప్రతి పరిచర్య ఉన్నాయి. చెప్పేటప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, మనకందరికీ ఒక బాడీ ఉంది అని. బాడీలో ఏముంటాయి? ఆర్గాన్స్ ఎన్ని ఉంటాయి? ఏముంటాయి? రకరకాల అవయవాలు ఉంటాయి. అవయవాలన్నిటికీ పని ఉంటుందా, ఉండదా? చెప్పండి సార్, అవయవాలన్నిటికీ పని ఉంటుందా? పని లేని అవయవం ఉందంటే దానివల్ల ఎంత బాధ కలుగుద్ది మనకి? పని లేని ఈ అవయవం పని చేయట్లేదంటే చాలా బాధగా ఉంటుంది. కన్ను పని చేయలేదంటే మొత్తం మనిషి నడవలేడు. కాలు పని చేయకపోతే మనిషి నడవగలడా? నడవలేడు. నోరు పని చేయకపోతే కొద్దికాలానికి డెడ్. సంఘంలో అందరికీ పని ఉంది.
ఒకడు కాలు, ఒకడు నోరు, ఒకడు ముక్కు, ఒకడు కన్ను, ఒకడు గుండె, ఒకడు పిల్లేలు, ఏదో ఒకటి మొత్తం మీద పని లేని వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఎవరి పని అది మన బాడీ అంతలో ఎవరి పని అది చేస్తుంది. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ మాట్లాడుతున్నాను ఓ పని, కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి, చెవులేమో ఎవరైనా మాట్లాడుతున్నాయేమో వింటున్నాయి, కాళ్ళు ఏమో నిలబడ్డాయి. ఇన్ని కలిస్తే నేను మీకు ప్రసంగం చేయగలుగుతాను. మైండ్ పనిచేస్తుంది, నెక్స్ట్ ఏం చెప్పాలో ఇండికేషన్ ఇస్తుంది, నెక్స్ట్ పాయింట్ ఏంటని చెప్పాలి చెప్తుంది. ఇవన్నీ కలిస్తేనే మీకు ప్రసంగం చేయగలుగుతున్నాను. మన సంఘము కూడా క్రీస్తు శరీరము. సంఘం ఏమైందని చెప్పాను? సంఘం ఏంటమ్మా? బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము కనుక, శరీరములో మనం అందరం ఆయన బాడీ కనుక మనం అందరం ఆయనకి ఏమై ఉన్నామమ్మా? అవయవులమై ఉండి ఆయన కొరకు పని చేయవలసిన వారమై ఉన్నామని చెప్పా. ఆ పనిలో ఒకటి కానీ డెడ్ అయిపోతే మరి బాడీ వీక్ అయిపోద్ది. అది చెప్పాను గతంలో. ఏదైనా డెడ్ అయిపోతే బాడీ ఏమైపోద్దండి? వీక్ అయిపోద్ది. చిన్న చీమ కుట్టినా కూడా బాధే. అది కూడా కుట్టకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము అలాంటి పరిచర్య కలిగి ఉండి, అంటే అందరికీ పని ఉంది. ఏమేం పనులు ఉన్నాయి? ఇందులో నీ పని ఏంటి? సంఘంలో నువ్వెవరు? పాటల పరిచర్య గతంలో చెప్పాను. పాటల పరిచర్య. హిజ్కియా కూడా పాటల పరిచర్య, పాటలు పాడేవాళ్ళని, గాయకులను ఏర్పాటు చేశాడు. నెహెమ్యా కాలంలో పాటల పరిచర్య. అప్పుడు మీకు చెప్పలేని కొన్ని చెప్తున్నాను, చాలా చెప్పాను అప్పుడు. మరి దావీదు కాలంలో దినవృత్తాంతర గ్రంథంలో ఉన్నటువంటి పరిచర్య గురించి, పాటల పరిచర్య కోసం హిజ్కియా కాలంలో కూడా ఏర్పాటు చేశారండి. హిజ్కియా మందిరం కట్టించి 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒక్కసారి కొన్ని టచ్ చేసి నేను మన ఈవేళ పరిచర్య కొరకు వస్తాను. 29వ అధ్యాయం 25వ వచనం. మరియు దావీదుకు రాజుకు దీర్ఘదర్శన గాదును నిర్ణయించిన యెహోవా మందిరములో తాళాలు, స్వరమండలాలు, సితారాలు వాయించుటకు అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగూ జరగలని యెహోవా ప్రవక్తలకు ఆజ్ఞాపించాను. దావీదు చేయించిన వాయిద్యాలు, బోర్ల ఊదుటకు యాజకులను నియమించాను. ఏమండి? వాయిద్యాలు వాయించుటకు యెహోవా స్తుతిగానములు ఆరంభమాయెను. 27వ వచనం చివరిలో. అంతసేపు సర్వ సమాజం ఏం చేస్తుందటండి? ఆరాధిస్తుంది. ఎలాగా? గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదుచుండిరి, నాదము చేయుచుండిరి. దహనబలి సమాప్తి అగు వరకు ఆరాధన జరుగుతుంది. వారు అర్పించుటకు వారు తలలో ఉంచి ఆరాధించిరి అనంది అక్కడ. దావీదు దీర్ఘదర్శి ఆసాపు రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజని హిజ్కియా అధిపతులకు లేవీయులకు ఆజ్ఞాపించి సంతోషముతో స్తోత్రాలు పాడి తల వంచి ఆరాధించిరి. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆరాధన. పాటలు పాడితే ఎంత శక్తి వస్తుందో మీకు చెప్పాను, నేను మళ్ళా చెప్పట్లేదు. హిజ్కియా కాలంలో కూడా ఆరాధనకి పెద్దపీట వేశాడు. దావీదులాగా హిజ్కియా ప్రార్థన చేయడానికి పాటల పరిచర్య. నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా భక్తుడు పాటలు పాడడానికి జనాలను ఏర్పాటు చేశాడట. వాళ్ళందరూ కూడా లేచి నిలబడి చక్కగా పాటలు పాడాలా, ఆరాధన చేయాలి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా కాలంలో నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, ఏలయనగా బలులను దేశపు రాజులైనా అవన్నీ ఆగిపోయినాయి అంట. ఆయన మరలా ఏం చేశాడంటే, ఇప్పుడు మరలా పాటలు పాడేవాళ్ళని, వాయిద్యాలు వాయించేవాళ్ళని, ఎవరి పనాలు చేయాలని అదంతా చేసుకుంటూ వస్తాడు. ఇదంతా ఎవరెవరు పాటలు పాడాలి, ఎవరెవరు ఖజానాలోంచి చేయాలి. దేవుని పని ఎవరు నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. ఆయన నామము ఆరాధించబడాలని నెహెమ్యా కూడా ఆయన దేవుని పాటలు పాడడానికి 12వ అధ్యాయం 45వ వచనం చదవండి. 45వ వచనంలో ఉంది చూడండి. మరియు గాయకుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చి పనులు తమ శుద్ధిని గూర్చిన పనులు నెరవేర్చి వచ్చరి. పూర్వమందు దావీదు దినములో గాయకుల విషయములోను
స్తోత్ర గీతముల విషయంలోనూ పాటల విషయంలోనూ ఆశాపు జెరుబ్బాబెలు దినాల్లోనేమి నెహెమ్యా దినాల్లోనేమి ఇశ్రాయేలు అందరూ వంతులు చొప్పున గాయకులను ద్వారపాలకులను భోజన పదార్థాలను అనుదినమిచ్చుచూ వచ్చరి. ప్రియులారా, పాటలు పాడడానికి కొంతమంది పాటలు సేకరించి 12వ అధ్యాయం అంతా చదువుకోండి. ఎవరెవరు పాటలు పాడాలి? 12వ అధ్యాయంలో 27వ వచనం, 12వ అధ్యాయంలో 27వ వచనం నుంచి పాటలు పాడేవాళ్ళు 2 గుంపులు అయిపోవాలట. 37వ వచనం 12:37 అటు తర్వాత యూదులు ప్రధానులు ప్రాకారం మీదకి తోడుకుని వచ్చి స్తోత్ర గీతాలు పాడేవారు 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచిరి. దేవునికి స్తోత్రం. క్వైర్ టీమ్స్ ఏర్పడాలి. దేవునికి స్తోత్రం. ఆరాధనలో ప్రధాన ఘట్టం ఏంటంటే దేవునిని ప్రతిగానాలు చేయటమే పరిచర్య. ఒకటి పాటల పరిచర్య, 2 పరిచర్య ఏంటి చెప్పండి అమ్మా? ప్రార్థనా పరిచర్య. సంఘానికి విశ్వాసికి మధ్య ఉండవలసింది ప్రార్థనా పరిచర్య. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు వర్షింపుకుంటున్నట్లు 3.5 సంవత్సరాలు ప్రార్థించగా 3.5 సంవత్సరములు తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది. తర్వాత నా సహోదరులారా 15 చదువుకొని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపము చేసిన వాడితే క్షమించబడును, ఒప్పుకొనుడు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు, అండర్లైన్ అక్కడ ఉందా లేదా? ఒకరికొకరికి ప్రార్థన చేసుకోవాలా. కొంతమంది ఒకరికొకరు ప్రార్థన చేయరు, వీళ్ళ కోసమే ప్రార్థన. గానుగు చుట్టూ ఎద్దు తిరుగుతుందంట బాబు. గానుగు తిప్పి ఎద్దు తెలుసండి మీకు? ఎలా తిరుగుతుందండి అది? ఇంకెక్కడికైనా వెళ్తుందా? వెళ్దాం. కొంతమంది ప్రార్థన ఇక్కడే తిరుగుతుంది. దానికోసం చెప్పాను నేను. నా కుటుంబం, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా పాప ఇలాగే తిరుగుతుంటుంది ఈ ప్రార్థన. ఇంకెదరికి వెళ్తుంది? పక్కింటికి వెళ్దు, ఈదిలోకి వెళ్దు, సంఘంలోకి వెళ్ళదు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళదు, ఇక్కడే తిరుగుతుంది. ఎప్పుడు చూసినా అదే ప్రార్థన, దినానికి అదే ప్రార్థన, పెళ్లికి అదే ప్రార్థన. ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థన చెప్తాను చూడండి, త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కొంతమంది ప్రార్థన ఏంటో తెలుసా? మున్సిపాలిటీ ఎద్దు ఉంటుంది కదా, మున్సిపాలిటీ ఎద్దు. ఇప్పుడు బళ్ళు వచ్చేసిన పూర్వం మున్సిపాలిటీ ఎద్దుల బండి ఉండేది. ఆ మున్సిపాలిటీ ఎద్దు తెలుసామా మీకు ఎవరికైనా? ఏమండే, మున్సిపాలిటీలో ఒక ఎద్దుల బండి ఉంటే పూర్వం ఏం చేస్తుందా ఎద్దుల బండి? గ్రామ పంచాయతీ చెత్త బండి ఎద్దు వస్తూ ఉంటుంది. ఆ ఎద్దు బండికి అలవాటు ఏంటంటే ప్రతిది దగ్గర చెత్త కుండి అక్కడ ఉంటుంది, అక్కడ ఆగిపోద్ది అనమాట. ఎవరు తోలక్కర్లేదు, అక్కడ ఆగిపోతుంది. మీరు చూడండి, మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోద్ది, మళ్ళీ ఆ చెత్త కుండి కూడా ఆగిపోద్ది. దానికి అలవాటు. మళ్ళీ ఎదురుకి వెళ్తే దాన్ని ఎవరు నడిపించక్కర్లేదు, అలాగే ఆగిపోద్ది. అది చెత్త కుండి కూడా చెత్త వేస్తారు. దాని ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ చెత్త అంతా నా మీద వేసి, ఈ చెత్త అంతా నా దాంట్లో వేసి, చెత్త అంతా నా మీద వేసి అంటది. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే ఊళ్ళో వాళ్ళు చెత్త అంతా, కనబడిన చెత్త అంతా నాకు ఇచ్చే ప్రభా, ప్రభా రోడ్డు మీద చూసినా బంగారం ఇచ్చే ప్రభా, లేకపోతే అదంతా ఇచ్చే ప్రభా. ఈ అవసరమైంది అడగరు. ఇంకా ఈ లోకంలో చెత్త చెదారం అంతా పోగేసుకుని అది ఇచ్చే ప్రభా, ఇది ఇచ్చే ప్రభా, అది ఇచ్చే ప్రభా. ఇదంతా చెత్త ప్రార్థన. అవసరమైన ప్రార్థన చేయరు. ఆత్మకు సంబంధమైన ప్రార్థన, పరిశుద్ధాత్మతో నింపయ్యా, నీ చిత్త ప్రకారంగా నడిపించయ్యా, పరలోక రాజ్యానికి వారసులుగా చేయయ్యా, నన్ను నడిపించని ఈ ప్రార్థన చేయరు. లోకంలో ఎన్ని అడుగుతూ ఉంటారు. ఎపఫ్రా ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. దానియేలు దేశం కొరకు ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థనా సంఘం కొరకు, మందిరం కట్టడం కొరకు ప్రార్థన చేశాడు. దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడు. పౌలు గారు నా ప్రార్థన. అమ్మా, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఒక ఆయన స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అన్నాడట, అయ్యా
బాబు నా డైరీ పెద్దదైపోయింది బాబు అన్నాడంట. ఏంటి డైరీ పెద్ద అయిపోతుందంటే, ఆయన ఒక సూపరింటెండెంట్గా పనిచేసి పంచాయతీలో ఎక్కడో రిటైర్ అయిపోయాడట. నీ డైరీ పెద్దదైపోవడం ఏంటండి, ఏంటి అంకులు ఏంటని అడిగితే ఆయన అన్నాడట, ఎవరన్నా చిన్న ప్రార్థన చేయమని అడిగితే డైరీలో రాసేసుకుంటాడట. సంఘంలో ఎవరైనా అనారోగ్యం డైరీలో రాసేస్తాడట. పరీక్షకి వెళ్తున్నారంటే డైరీలో రాసేస్తాడట. చర్చిలో వాళ్ళు ఎవరైనా, ఆయన పాస్టర్ గారు కాదు, సంఘం పెద్ద కూడా కాదు, విశ్వాసి, పరిశుద్ధుడు, మారు మనసు పొందిన ప్రార్థనాపరుడు, అన్నీ రాసేస్తాడు. బాబు నేను ప్రార్థన చేయడానికి డైరీ అంతటి చేయడానికి కొరకు నేను 4 గంటలు లెగిస్తున్నాను, సరిపోవట్లేదు, ఇంకా చాలామంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు కనుక ఇప్పుడు నేను 3:30కి లేచిపోతున్నాను బాబు అన్నాడు. ఇంకా పెరిగిపోతున్నాయి, ఇంకా వచ్చే సంవత్సరం 3 గంటలు లేకవలసి వస్తుందేమో, నేను చనిపోయేలోగా ఒకవేళ ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు పెరిగిపోతే 1 గంటలు లేచి తెల్లవారులు ప్రార్థన చేస్తాను బాబు. ఎవరి కొరకండి? డైరీలో రాసేస్తాడట. అందరి కొరకు ప్రార్థన. సంఘంలో ఏదైనా బలహీనలు ఉంటే అవన్నీ రాసుకుని ఏక ప్రార్థన చేస్తూ ఉంటాడట. పొద్దుటే లేచి నీ పక్కోడి కోసం ప్రార్థన చేసే సహోదరిగానే ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారి కోసం ఏమైనా చిన్న ప్రార్థన చేయగలుగుతున్నారండి మీరు? నీ కుటుంబమే కానీ ఒకని కొరకు ఒకడు ప్రార్థన. ఎవరన్నా ఏదన్నా ఇలా బాగలేదు అని అన్నారంటే ఆయన ప్రార్థన చేసేసుకుంటాడట, రాసేసుకుంటాడట. ఇప్పుడు 2-3 డైరీలు అయిపోయినాయి బాగున్నాయి. ఎంత మంచిదండి. దేవుడు నిన్ను ప్రార్థనా పరుల్లో ఉంచుతాడు. సమూయేలు ప్రార్థించే వారిలో ఉండెను. 99వ కీర్తన 5వ వచనం అనుకుంటా, 7వ వచనం. కానీ సమూయేలు ఎక్కడ ఉన్నాడంటమ్మా? ప్రార్థనా పరులు. మోషే విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. ప్రార్థించదవా? ప్రియులారా, నేను ముందుకెళ్తున్నానండి. కుటుంబంలో సంఘం అనేది మన కుటుంబం లాంటిది. కుటుంబంలో వినండి, ఫ్యామిలీలో ఒక తండ్రి కానీ తల్లి కానీ బాధపడేది ఏంటంటే, ఇంతమంది పిల్లలు ఉన్నారు కానండి, ఆడు అసలు ఏ పని చేయడండి. ఆ పిల్ల ఉందంటే పొద్దున్న 9ంటికి లేగస్తుందండి, అన్నీ వండి పెట్టి దానికి టిఫిన్ ఇచ్చే వరకు లేకదండి, కనీసం ఇల్లు ఉడతాం రాదండి దానికి. ఎవరికమ్మా? ఆ భర్త ఉన్నాడంటేనండి ఇల్లు పని ఏం పట్టించుకోడండి, ఊళ్ళందరితో చక్క పెడతాడండి. ఇంటి దగ్గరికి వచ్చేటోడికి ఆ భర్త ఏం చేయడండి. ఈ భర్త అంటాడు ఇంకొక భర్త, ఈ మనిషి ఉందంటే ఎక్కడ బట్టలు అక్కడేనండి, ఆ మాసిపోయిన బట్టలు అక్కడ ఉంటాయండి, ఆ గత్తి ఉండదండి, ఆ ఇంటికి వెళ్ళేదంతా కూడా ఇంటికి వెళ్తుంటేనే పెంటలాగా ఉంటుందండి. ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారు. ఈ కొడుకు ఎదిగడిగానండి, ఆ సాయం రాడండి, కనీసం ఏది చిన్న పని కూడా చేయడండి. ఇంటి బాధ్యత ఒప్పలేదండి. అడిగి అమ్మకి సాయం చేద్దాం, నాన్నకి సాయం చేద్దాం, ఏటెలకాలం నా బాధే కానీ ఆడేమీ మారడండి. ఆ కూతురు ఉందంటే అది ఏమి పని చేయదండి, ఆ భార్య ఉందంటే అది బట్టి, ఆ భర్త ఉందంటే అది బట్టి. ఏంటమ్మా? కుటుంబంలో అందరం అన్ని పనులు చేస్తేనే కదా కుటుంబం బాగుంటుంది. అంతేనండి. కుటుంబంలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. భర్త పని భర్త చేయాలి, భార్య పని భార్య చేయాలి, కొడుకుల పని కొడుకులు చేయాలి, తండ్రికి సహకారంగా ఉండాలి, చదువుకున్నప్పుడు చదువుకోవాలి, పనిలోకి వెళ్ళవలసితే పనిలోకి వెళ్ళాలి, పిల్లలు పని చేయాలి, మానము దేవుని పని ఇదంతా కుటుంబం. నేను అదే చెప్తున్నాను. ఆడు ఎలా పని చేయట్లేదు, ఈడు ఎలా చేయట్లేదు, ఆడు ఎదిగాడు కానీ ఈడు ఎందుకు పనికిరాడు, ఆడు అలాంటి ఇలా BA చదివాడు కానీ బడుద్దాయి, MA చదివాడు కానీ ఆడికి మతి లేదు అనేలా కాకుండా ఉండాలంటే ఆత్మీయ తండ్రిగా మా సంఘం అనే కుటుంబం కదండి. సంఘంలో కొంతమంది ఏం పట్టించుకోవట్లేదండి అంటే ఎలా ఉంటుంది? ఆత్మీయ తండ్రికి ఇదొక కుటుంబం. ఈ కుటుంబంలో కొంతమంది ఆడు ఏం పని చేయడండి, ఆడు అసలు అది కడుతున్నారు కదా ఎవరిదో అన్నట్టు ఉంటాడండి. కనీసం ఏం జరుగుతుందో చూడండి ఆడు వచ్చి. ఇది ఎవరి కోసమండి? ఆడి కోసమే కదండి ఇల్లు కడుతుంటా అని అంటాడు తండ్రి. నేను కూడా అదే అంటున్నాను మిమ్మల్ని. ప్రియులారా, ప్రతి ఒక్కడు పని కలిగి ఉండుము, బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. సంఘ పరిచర్య చేస్తే ఆశీర్వాదం కలుగుతుందండి. ప్రియులారా, ఈవేళ అంశంలోకి వస్తున్నాను. పరిచర్య చేయటంలో నువ్వు ఏ పరిచర్య చేయవాడైతే పరిచర్య చేయటంలో పని కలిగి ఉండుము. సంఘంలో పరిచర్య
క్లీనింగ్ పరిచర్య కానీ, ఇదిగో నెహెమ్యా గ్రంథములో వారు మరి పరిచర్య చేయడానికి చూడండి, నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయంలో చూడండి, వారు పరిచర్య చేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేశారట. ఎవరెవరు పరిచర్య చేయాలి, ఎవరెవరు క్లీనింగ్ డిపార్ట్మెంట్, ఎవరు గదులు శుభ్రం చేయాలి, చెత్తంతా పేరుకుపోయినటువంటి చెత్తంతా తీసేవాళ్ళు ఎవరు. 11వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. ఆ పరిచర్య చేసేటువంటి విభాగాలు అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రియులారా, దేవుని పరిచర్య కొరకు ఆలయమును తుడిచే పరిచర్యలో నెంబర్ 1గా ఉన్నది ఎవరంటే, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వచనం చెప్తాను మీకు, ఇదంతా చెప్పడానికి టైం లేదు కనుక. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము, అందరూ తెలుద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట. అమ్మా, సమూయేలు ఏం చేస్తున్నాడండి? దేవుని మందిర పరిచర్య. 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన పోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇంకా మీరు చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు. ప్రియులారా, మీ బాలురు, మీ పిల్లలు దేవుని మందిర పరిచర్యలో ఉన్నారా? ఎవరు పరిచర్య చేయలేకపోతున్నారు? బాలుడైన సమూయేలు. కుర్రోడండి, వాడికి ఏం తెలుసండి, చిన్న పిల్లవాడండి అని చెప్తావేమో. దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది. మందిరాన్ని సమూయేలు ఏం చేసేవాడంటే శుభ్రపరిచేవాడు, దీపాలు వెలిగించేవాడు, మందిరపు తలుపులు ఆయన తెరిచేవాడు అని ఉంటుంది బైబిల్లో. ప్రతిరోజు మందిరపు తలుపులు దర్శనం వచ్చినప్పుడు మందిరపు తలుపులు ఆయనే తెరిచేవాడట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరపు తెరిచేవాడిగా ఉన్నాడు, దేవుని ఆలయాన్ని శుభ్రపరుస్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? సమూయేలు. చాలా మంది ఇదివరకు కొంతమంది వంతులు చొప్పున స్త్రీల సమాజం వారు వారంలో ఒక వారం మేము నలుగురం తుడుస్తామని వారు మొత్తానికి ఎగ్గొట్టేశారు. కారణం ఏంటంటే కొంచెము స్థాయి పెరిగింది, పరిచర్య చేసే స్థాయిలో నుంచి ప్రమోషన్ వచ్చేసింది మనోళ్ళకి. సుఖమెరిగిపోయారు. సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, ఏమన్నాడు బైబిల్లో? సుఖాసక్తి కలిగిన స్త్రీలారా లెండి, దేవుని పరిచర్య చేయండి. పరిచర్య ప్రియులారా, ఆయన పరిచర్య చే సంఘంలో 3 భాగాలు ఉంటాయండి. ముగ్గురు ఉన్నదే పరిచర్య. మొదటిది ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు. ఎవరు చూడదు, చెప్తాను వినేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు చెప్తాడు, సంఘానికి మొదట అధ్యక్షుడు, మొదటి వచనంలోనే రాస్తాడు. 1:1 బిషప్ అంటారు. బిషప్ అంటే సంఘానికి 3 ఉండాలి. 1 అధ్యక్షుడు అంటే సంఘ కాపరి, షెఫర్డ్, బిషప్ గారు. బిషప్ గారు అంటే అదేదో బిరుదు కాదండి. కొంతమంది బిషప్ గారు అంటే పెద్ద పైనుంచి చూడబడ్డాడు బిరుదు అనుకుంటారు. సంఘ కాపరికి, కొన్ని సంఘాలకి నడిపించేవాడిని అధ్యక్షుడు అని అర్థం తెలుగులో. అధ్యక్షుడు అంటే సంఘాన్ని నడిపించే నాయకుడు అని అర్థం, అంతే. రెండవది సంఘంలో ఉండవలసింది పరిచారికులు, పరిచర్య చేసేవాళ్ళు. మూడవది సంఘంలో ఉండవలసింది పరిశుద్ధులు, విశ్వాసులు. సంఘ కాపరి ఏం చేస్తాడు? ప్రార్థనలు చేయటం, వర్తమానాలు సిద్ధపరచడం, ప్రభువులోకి నడిపించడం, సంఘాన్ని నడిపించడం సంఘ కాపరి పని అయితే, పరిచారకుల పని ఏంటి? ఆయన వాక్యం బోధించడం కాదు, ఆయన సంఘస్థులు నడిపించడం కాదు, దైవజనుడు చెప్పిన పరిచర్య చేయటం.
సంఘము దైవజనుడికి సంఘానికి మధ్యన, పరిశుద్ధులకి మధ్యన పరిచయం చేసేవాడే పరిచారకుడు. పరిచారకులు ఎలా ఉండాలో 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. పరిచారకుల యొక్క లిస్టు, వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏంటో అక్కడ ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఎవరు పరిచయం చేయడానికి అర్హులో ఉంటుంది అక్కడ, వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఉంది. దైవజనుడి యొక్క సమక్షంలో వాడు సంఘాన్ని రూల్ చేయడానికి కాదు పరిచారకుడు, లేకపోతే సంఘం మీద పెత్తనం చేయడానికి కాదు, లేకపోతే దైవజనుడి మీద పెత్తనం చేయడానికి కాదు, కానీ దైవజనుడి యొక్క సమక్షంలో పనిచేసేవాడు పరిచారకుడు. మూడవది ఎవరంటే ఆ పరిచారకుడే సంఘ సేవకు, విశ్వాసులకు కూడా మంచివాడిగా ఉండాలి. మంచి పేరు పొందినవాడు పరిచారకుడై ఉండాలి అని ఉంటుంది బైబిల్లో. ఒకవేళ మీరు కావాలంటే ఒకసారి చూడండి పరిచారకుని యొక్క లక్షణాలు ఏంటో అక్కడ రాశాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం వరకు పరిచారకులు ఎలా ఉండాలో అక్కడ రాశాడు. సంఘంలో పరిచయం చేసేవాడు ఎలా ఉండాలి? 5వ వచనంలో, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేలకపోయినా అతడు దేవుని సంఘం ఎలా పాలించిన, అందుకని గర్వాంధుడై 8వ వచనం చదవమ్మా. అలాగనే పరిచారకులు ఎలా ఉండాలమ్మా? మాన్యులై ఉండి, ధీమాను 2 మనసులు ఉండకూడదు. మాన్యులంటే సాత్వికంగా ఉండాలి. మద్యపానం, మందు కొట్టేవాడు సంఘ పెద్దగా కానీ పరిచారకుడిగా కానీ ఉండడానికి ఇల్లేదు. మిగిలి పానాశక్తులు దుర్లాభమును అపేక్షించేవారినై ఉండక, విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకుని వారై ఉండాలి. మొదట అతడు పరీక్షించబడాలి. అతడు అనింద్యుడైతే, నిందాల రహితుడైతేనే అతడు పరిచయం చేయాలి. అటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. వారు కుండేలు చెప్పేవాళ్ళు, ఎక్కడక్కడ తంట్లు ఎట్టేవాళ్ళు ఉండకూడదు. పాస్టర్ గారికి అక్కడెక్కడికి ఇక్కడక్కడికి తంట్లు ఎట్టేసేవాళ్ళుగా ఉండకూడదు. మితానుభావులుగా ఉండాలి. నమ్మకమైన వాళ్ళగా ఉండాలి. ఏకపత్ని పురుషులై ఉండాలి. పిల్లల్ని బాగా ఏలువారై ఉండాలి. పరిచారకులు కూడా పనిని బాగా నెరవేర్చేవారే మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యం కలిగిన వాళ్ళే పరిచారకులు. లేదా సంఘం దెబ్బతింటుంది. పరిచారకులు సరిగ్గా లేకపోతే సంఘం దెబ్బతింటుంది. సంఘానికి 3 ఉంటేనే సంఘం. మన సంఘంలో సేవకుడు ఉన్నాడు, మన సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, మన సంఘంలో పరిచారకులు లేరు. మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎందుకంటే పరిచర్య చేయడానికి ఇన్ని లక్షణాలు వారికి కావాలి. మద్యపానం తీసుకోకూడదు, మితానుభవంగా ఉండాలి, కోపిస్ట్ కాకూడదు, సంఘస్థులందరి చేత మంచి పేరు పొందాలి, దైవజనుడి మాటకు విధేయత చూపించాలి. ఇన్ని రాశాడండి అక్కడ. వాళ్ళ పరిచర్య చెయ్యాలి. అలాంటి వాళ్ళే ఇక్కడ నిలబడి పాటలు పాడాలి. అలాంటి వాళ్ళే ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ నిలబడి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో చాలా మంది దేవుని పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. పరిశుభ్రపరచడంలో ప్రియులారా, దేవుని సమయంలో దేవుడి పని చేస్తున్నాడటంటే దేవుని యొక్క సేవలో అతడు ఎంతో సాకారిగా ఉంటూ ఆలయం అంతా క్లీన్ చేస్తున్నాడట. అమ్మ మీరు పరిచర్య చేస్తున్నారా? మర్చిపోయారేమో. పరిచర్య ధర్మమును మరువకుడి. ఏముందమ్మా? పరిచర్య ధర్మము. నీ బాధ్యత ఏంటంటే ఆలయంలో కొన్ని పనులైనా నువ్వు చేయగలగాల.